రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు డీసీపీ శ్రీనివాస్. ఇక ఇద్దరు మహిళలు సహా మొత్తం 5గురిని రిమాండ్కు తరలించారు. నిందితులు ఖమ్మం, నిజామాబాద్కు చెందినవారుగా గుర్తించామన్నారు. తమకు ఆర్థికంగా సాయం చేయాలని, రామరాజ్యంలో సభ్యులను చేర్పించాలని కోరగా రంగరాజన్ తిరస్కరించడంతోనే దాడి జరిగిందన్నారు రాజేంద్రనగర్ పోలీసులు. పూజారి గారిని దాడి చేసిన సంఘటనలో ఇప్పటి వరకు 6గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకరిని మణికొండలో వీర రాఘవరెడ్డిని చేశాం. అలానే ఖమ్మంలోంచి ఒక 4, నిజామాబాద్ జిల్లా నుంచి ఒకళ్ళని తీసుకొచ్చి రిమాండ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం కోర్టులో. అలానే ఈ ఏపీ సంబంధించిన వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఉన్నారు, ఈస్ట్ గోదావరి అండ్ శ్రీకాకుళం జిల్లాలు. వాళ్ళ కోసం కూడా టీమ్స్గా పంపించడం జరిగింది. రాఘవరెడ్డి వీళ్ళందరికీ ఆ రామరాజ్యం సైట్లోనే ప్రైవేట్ సెక్యూరిటీ జాబ్ ఉంది అని చెప్పి 20,000 రూపాయలు మంత్లీ శాలరీ, ఫుడ్ అండ్ షెల్టర్ ఫ్రీ అని చెప్పి వీళ్ళకి యాడ్ ఇవ్వడంతో వీళ్ళందరూ నమ్మి అక్కడికి అతను పిలిచిన దగ్గరికి తణుకు వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పుడు కూడా ముందు 350 రూపీస్తో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తర్వాత 2000 రూపీస్ యూనిఫామ్కి పే చేశారు. అక్కడ యూనిఫామ్స్ అన్నీ కుట్టించిన తర్వాత టెంపుల్స్ అన్నిట్లో ఎక్కడైతే అన్నదానాలు ఉంటాయో అక్కడ వీళ్ళందరినీ తిప్పాడు. 6th రోజు ఫైనల్గా హైదరాబాద్ రావటం, అక్కడికి యూనిఫామ్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు ఆ రూమ్లో కూర్చొని ఆ వీడియోస్ క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం. 7th రోజు వెళ్ళి స్వామి వారిని పూజారిని ఈ రామరాజ్యం సంబంధించిన ఆర్మీ కావాలని, ఆర్మీని రిక్రూట్ చేసుకుని నడపడానికి ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి శాలరీస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఎయిడ్ కావాలన్నందుకు అప్పుడు ఈ పూజారి గారు అట్లా కుదరదు, ధర్మం అది చెప్పదు, వైలెన్స్ నేను సపోర్ట్ చేయను అన్నందుకు వాళ్ళు దాడి చేయడం.